ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యీల ఐం హ్రీం ఐం శ్యామవర్ణాయ విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం చక్రహస్తాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో వైష్ణవి ప్రచోదయాత్. కొంతమంది హౌం అన్నప్పుడు హకారం రాసి పక్కన సున్నా పెట్టి హౌం అంటున్నారు. హౌము కాదు, ఓం తర్వాత ఔ అనేది అక్షరం వస్తుంది. ఆ ఔకి విసర్గ పెడితే ఔహు. చాలామంది శృతి విరుద్ధముగా ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు శ్రీ విద్యా ఉపాసకులు కూడా నా కామెంట్లో పెట్టాడు ఒక అతను హౌమ్ అని. హౌము కాదు, ఔకి పక్కన విసర్గ పెట్టాలి. విసర్గ అంటే దానికి చాలా ఉంటుంది. అందుకే మిమ్మల్ని గురువు ముఖముగా తెలుసుకోమని చెప్తున్నాను. మీరేదేదో మంత్ర సాధన చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇది కరెక్ట్ నోడి. అందుకేం చెప్తున్నాను, మంత్రం గురుముఖత అనేది చెప్పాను అనుకో, ఆ సౌండ్ అనేది మీరు గురుముఖత ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని. ఈ విధంగా శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అంటే ఔ అంటే ప్రతి హౌమ్ కాదు, ఔమ్ అని చెప్తున్నాను నేను. తర్వాత కొంతమంది కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో బాలామంత్రం చేస్తుంటారు. దానిని ఐం క్లీం సౌహు సౌహు క్లీం ఐం సహజంగా అనులోమ విలోమంగానే ఆ మంత్రం ఉంటుంది. వాస్తవంగా ఆ మంత్రం వచ్చేసి ఆ బాలా మంత్రాన్ని శ్రీ విద్యలో వచ్చేసి మన పూర్వాంగ ఉత్తరాంగమైన సాంప్రదాయాల్లో శృతి ప్రామాణికంగా బాలాని పంచకామేషి కల్పలతాంబ అనబడే ఒక 5 రకములైన మంత్ర సాధనలు ఉంటాయి. అందులో ఈ బాలా మంత్రం ఉంటుంది. బాలా మంత్రం వచ్చేసి ఐం క్లీం సౌహు అనేటువంటి 3 బీజాక్షరములు మాత్రమే బాలాకు ఉంటుంది. శ్రీ విద్యలో కొన్ని గురు పరంపరలో ఎందుకని చెబుతారంటే అనులోమ విలోమంగా సూర్యనాడి చంద్రనాడి కూడా శుద్ధి అవుతాయని తర్వాత రకరకాల కారణాలతో ఆలోచించి చెబుతారు. వాస్తవం కొంతమంది బాలామంత్రం ఏంటంటే ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే వాస్తవం ఐం క్లీం సౌహ్య బాలామంత్రం. దానికి కుమారి కల్ప లతాంబ అంటారు ఆ మంత్ర దేవతని. మీకు నిన్న కూడా చెప్పాను, అధిష్టాన దేవత వేరుగా ఉంటుంది, మంత్ర దేవత వేరుగా ఉంటుందండి. బాలామంత్ర దేవత ఎవరు? కుమారి కల్ప లతాంబ. ఈ విధంగా